అండి వెల్కమ్ భాగ్య తెలుగు యూఎస్ఏ వరల్డ్ ఛానల్కి. బటర్ఫ్లైస్ చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయి. ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు బటర్ఫ్లైస్ అని చాలా వచ్చేసాయి ఇవి. పెద్ద అందులో వర్షాలు రోజు పడుతూనే ఉన్నాయి మాకి. ఈ వర్షాల టైంలో ఈ ఫ్లవర్స్ కూడా విపరీతంగా పూస్తున్నాయి. ఈ టైంలో ఫ్లవర్స్ బాగా వస్తాయండి, తర్వాత ఇవన్నీ వాడిపోవాల్సిందే. చూసేందుకు చాలా బాగుంటుంది, కలర్స్ ఫ్లవర్స్. అందుకు మాకు ఇండియా ట్రిప్ కూడా ఉంది. ఇండియా ట్రిప్కి ప్యాకింగ్ చేయాలా. ఇన్ని రోజులు ముందు ఎప్పుడు ఒక 10 days ముందే ప్యాక్ చేసేసి రెడీగా ఉండేవాళ్ళము. మూవింగ్ ఇక్కడికి అక్కడికి మూవింగ్ టైంలో మాకు వీలు కాక లాస్ట్ మినిట్లో ప్యాకింగ్ చేస్తున్నానండి. తక్కువ టైంలో ప్యాకింగ్ అంటే వితిన్ 1 day కూడా లేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. తక్కువ టైంలో ప్యాకింగ్ ఎలాగ చేయాలో చూసేయండి నా వీడియోలో. మనం ఇండియాకి ప్యాకింగ్ ఎలా చేయాలి, మనకి చాలా ఉంటాయండి. ఇండియా అంటేనే మనం తీసుకెళ్తే ఎక్కువగా ఉంటాయి, ఇవి లగేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎట్లాగా టైం లేదు నాకు. ఇది 1 day ఉందంతే. అన్నీ తీసుకొచ్చి ఇట్లా కింద పెట్టేసుకున్నాను ఫస్ట్ లగేజెస్ అన్నీ. 8 suitcases. అందులో ఇండియాకి ఏం తీసుకుపోవాలి ముందే కింద తెచ్చి పెట్టేసండి. ఎప్పుడు షాపింగ్ చేస్తున్నప్పుడల్లా సూట్కేస్లోకి వేస్తూ వచ్చేసాం. షాపింగ్కి ఏమేమి తీసుకెళ్తాము, మళ్ళీ అవి ఒక చోట పెట్టడం మిస్ కావడం, మళ్ళీ మనం సెర్చ్ చేయడం లేకోకుండా సూట్కేస్లోకి వేస్తూ వచ్చాం. అందుకని ఎన్ని ఇట్లా తీసి వరుసంగా పెట్టేసుకునండి. ఇందులో ఉండేటి పక్కకి తీసేసి ఇప్పుడు ఈక్వల్గా అన్నిట్లో గబ్బా వేసేయడమే మనము. ఈ విధంగా చూడండి, మన డ్రెస్సులు కూడా తీసుకెళ్తాం కదా, అవి షాపింగ్ తెచ్చినవి. అందుకు ఇంత బాగా నచ్చింది నాకు. ఈ కలర్ బాగా నచ్చిందండి. స్మెల్ కూడా విపరీతంగా ఉంది వర్షాచి. ఈ ప్యాక్ ఇట్లా పెడితే మనకి డ్యామేజ్ కావడం అందుకు బాగా కాకుండా బాగా నీట్గా వస్తాయి. అందుకని చెప్పి పర్ఫ్యూమ్స్ కూడా అన్నింటిలో ఒకే దాంట్లో పెట్టకూడదు మనము. అందుకని ఈక్వల్గా పర్ఫ్యూమ్స్ కూడా వాటి వెయిట్ని బట్టి ఈక్వల్గా వేస్తున్నాను డ్రెస్సెస్. కానీ మనకి తెలిసిపోతుందండి మనము ఎంత వెయిట్ దేంట్లోకి ఎంత వేస్తున్నామో ఒకేసారి వేయడం వల్ల. అందుకని మొత్తం చాక్లెట్స్ కాడ నుంచి డ్రెస్సెస్, పిల్లలకి మా పిల్లలకి ఇండియాకి అన్నీ ఇలా పెట్టేసాను. ఫస్ట్ ఎంటీ చేసేసాను సూట్కేసెస్. ఇవే కాదు, నాకు పైన అప్స్టేర్స్లో కూడా ఇంకా 2 ఉన్నాయండి. ఆ 2 కూడా తీసుకొచ్చి ప్యాక్ చేయాలా. ఇట్లా అన్నీ ఈక్వల్గా ఒక్కొక్క దాంట్లోకి వేస్తూ వెళ్ళిపోయానండి. ఫస్ట్ ఇవన్నీ కింద ఉండేటన్నీ ఫినిష్ చేసేసాను. ఈ ఫినిష్ చేస్తూనే ఇంకా పైకి వెళ్ళేసి నేను పైన కూడా కొన్ని బట్టలు ఐరన్ చేయాలి, చేసి పెట్టుకునేవి ఉన్నాయండి నాకు. సో అవన్నీ ఐరన్ ఇక్కడే పెట్టేసుకున్నాను. బాక్సు పక్కనే లక్కీజెస్ 2 పెట్టేసుకున్నాను. ఒక పక్క ఐరన్ చేస్తూ అయిపోయినట్టు వల్ల దానిలో పెట్టేస్తూ వచ్చేస్తున్నానండి. ఈ విధంగా మనకి ఈజీగా అయిపోతుంది, తొందరగా ప్యాక్ అయిపోయినాయి అన్నమాట. మొత్తం చేసేసి పెట్టి అంతేకాకుండా హ్యాండ్ లక్కీజెస్ కూడా 2 అండ్ అవి కూడా ప్యాక్ చేసేసాను. హ్యాండ్ లక్కీజ్లో ఎప్పుడు చూసినా 1 pair డ్రెస్సెస్ పెడతాను, ఎప్పుడు ఒకటే తీసుకెళ్ళేది. ఈ సంవత్సరము 2 తీసుకెళ్తున్నామండి. పిల్లలు అడిగారని చెరు ఒకటి వాళ్ళు పట్టకొస్తామన్నారు. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా జస్ట్ తీసుకొని వెయిట్ చేద్దాం అనుకునేదానికి ఈమెయిల్ వచ్చిందండి. ఈమెయిల్ చెక్ చేస్తే ఫ్లైట్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా ఎయిర్ ఇండియా వాళ్ళకి ఫోన్ చేసి 1.5 hour ఫోన్ మీద కూర్చుంటే మాకు మళ్ళీ రీబుకింగ్ చేయించుకున్నాం. మార్నింగ్ లేస్తే బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదు ఇంట్లో. బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందామని బేగిల్స్కి వచ్చాము. ఇండియాకి వస్తున్నామంటే ఇంకా దోశ పిండి కానీ ఏమీ వేస్ట్ ఫ్రిడ్జ్లో ఎందుకు వచ్చాక చేసుకుందామని చేయలేదు. పాలు కూడా లేవండి. కాఫీ చేసుకుందాం అనుకుంటే పాలు కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ ఒక కాఫీ తీసుకొని తాగేసి ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత లంచ్కి ఏదో ఒక లెమన్ రైస్ అని చేసామని చెప్పారు. పిల్లలు అట్లీస్ట్ ఇండియాకి పోతున్నాం కదమ్మా అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అందుకే మేము వెయిట్ చేస్తాము, నువ్వు చేయకపోతే అని వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. ఈసారి మాకి ఇద్దరు వాళ్ళ చెల్లెలు వచ్చింది, అది వాని వెయిట్ చూస్తుందంట. వెయిట్ చూసిన తర్వాత నువ్వు లక్కీస్ ఎత్తుకో అని చెప్తుంది. ఫస్ట్ 0కి చేయని చెప్పి 0 చేసి చూపిస్తుంది. వాళ్ళే చేసేస్తున్నారండి ఈసారి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకా డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాం. ఇక్కడ మాకు ఫుడ్డీ అడ్డా అని ఒకటి ఉంటుంది. అక్కడ 2 stays ఇడ్లీ హాఫ్ ప్రైజ్ అట్లా పెడతాడు. వెన్స్డే ఇడ్లీ హాఫ్ ప్రైజ్, అని దోశ హాఫ్ ప్రైజ్ పెడతాడంట అండి. థర్స్డే చాట్లో హాఫ్ ప్రైజ్ పెడతాడు. సరే ఎట్లా అక్కడికి వెళ్ళేసి తెచ్చేసుకుందామని డిసైడ్ అయిపోయినాం. మా పాప హ్యాండ్ లక్కీజ్ వెయిట్ చేస్తుంది, తను హ్యాండ్ లక్కీజ్ మోసుకొని వస్తుందంట. అందుకని చెప్పి మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటండి. అనుకున్నట్టు ఎప్పుడు ఏ పనులు ఎవరికి జరగవు కదా. మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగ్య తెలుగు యూఎస్ఏ వరల్డ్.